బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక నాయకుల్లో కొంత నైరాశ్యం నెలకొంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అయితే హామీలు గ్యారంటీల అమల్లో కొంత జాప్యం అయ్యాయని భావించిన గులాబీ పార్టీ ఆ అవకాశాన్ని చేజార్చుకోవద్దని చూస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు స్టార్ట్ చేయాలని భావిస్తోంది. అందుకే నేతలను సమస్యలపై మాట్లాడాలని అధిష్టానం సూచించినట్లుగా సమాచారం. సందర్భానుసారంగా నేతలు మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. అయితే ఆశించిన స్థాయిలో నేతల నుండి స్పందన రావడం లేదని భావించిన పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా నేతల తీరుపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ నియోజకవర్గంలో నేతలు సమస్యలపై ఎలా స్పందిస్తున్నారు, యాక్టివ్గా ఉన్న లీడర్లు ఎవరు, ప్రస్తుత నియోజకవర్గంలో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తున్నారు, గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. భవిష్యత్తులో పార్టీ వారికి పార్టీ కమిటీల్లో అవకాశం ఇస్తే ఎలా ముందుకు తీసుకెళ్తారు, పార్టీని పటిష్టం చేయగలరా అనే అంశాలను సైతం సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ భవన్కు వస్తున్న నేతల వివరాలను సైతం పార్టీ అధిష్టానం సేకరిస్తున్నట్లుగా తెలిసింది. పార్టీకి ఫుల్ టైమర్లుగా పనిచేస్తున్న నేతల పనితీరును సైతం ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. భవన్కు వచ్చిన నేతలు ఏం చేస్తున్నారు, వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్ మీట్లు పెడుతున్నారా, లేకుంటే వ్యక్తిగత పనుల కోసం వస్తున్నారా, నియోజకవర్గ సమస్యలపై కానీ పార్టీ నాయకుల సమస్యలపైన కానీ వస్తున్నారా, లేకుంటే కాలయాపన కోసం వస్తున్నారా అనే వివరాలను కూడా సేకరిస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ భవన్ ఇన్ఛార్జి పనిచేస్తున్న సిబ్బంది నుంచి సైతం వివరాలను సేకరిస్తున్నారని తెలుస్తుంది. ఇక నేతల పనితీరులో మార్పు కోసం ఏం చేయాలనే సూచనలు సైతం స్వీకరిస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో హెచ్సియుపై అనుసరించిన విధానాలను తాజాగా సీఎం రాష్ట్రం దివాలా తీసిందనే కామెంట్పై నేతలు స్పందించిన తీరుపై కేసీఆర్ అభినందించినట్లుగా సమాచారం. వరంగల్ సభ సక్సెస్ తర్వాత నేతల్లో, పార్టీ కేడర్లో, ప్రజల్లో ఏ మేరకు గ్రాఫ్ పెరిగింది, బీఆర్ఎస్పై ప్రజలు ఏమనుకుంటున్నారనే వివరాలను సైతం సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఏ మేరకు వ్యతిరేకత వచ్చిందనే వివరాలను కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ను సేకరిస్తున్నట్లుగా సమాచారం. రేవంత్ రెడ్డి అంట ఎక్కడ పోయినా దొంగను చూసినట్టు చూస్తారు, నాకు డబ్బులు ఇస్తలేరు అని అంటున్నాడు. దొంగనే ఇదివరకు దొంగతనం చేసింది దొంగగాడ. దేశంలో అందరికి ఇవాళ పుట్టిన పోరని కూడా ఎరికేవాడు దొంగ అని ఎట్లా తెలిసి ఓటుకున్నోడు దొంగ అని తెలిసేనా? మళ్ళా నువ్వు నన్ను అడగబడితేమే ఓటుకున్నోడు దొంగ, పెద్ద దొంగ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా పార్టీలో రాబోయే కాలంలో వేసే కమిటీల్లో యాక్టివ్గా పనిచేసే నేతలకు చోటు కల్పించనున్నట్లుగా సమాచారం. ఇప్పటి నుంచే పార్టీ నేతల వివరాలను సేకరిస్తున్నారట. ఇవన్నీ చూస్తుంటే గతం కంటే ఎక్కువగా పార్టీలో కేసీఆర్ ఫోకస్ చేసినట్లుగా అర్థమవుతుంది. మరి కేసీఆర్ చేస్తున్న ఈ మార్పులతో అయినా బీఆర్ఎస్ మునుపటిలా ఫామ్లోకి వస్తుందో లేదో చూద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.